ఏమైంది బ్రో? నిషా వాళ్ళ కూతురుని నమ్మారా లేదా? డోంట్ వరీ ఇష్క, నమ్మేశారు. థ్యాంక్ గాడ్. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బ్రో? ఆ విశ్వనాథ్కి ఏ డౌట్ రాలేదా? డౌట్ వచ్చే ఛాన్సే లేదు ఇష్క. అతని మనిషి ద్వారానే నిషాని ఎంట్రీ చేయించాను కదా, సో చచ్చినట్లు నమ్మి తీరాల్సిందే. కాకపోతే రుద్రకి మాత్రం ఏదో డౌట్ వచ్చినట్లుంది. నిషాని క్వశ్చన్స్ వేసి ఎంక్వైరీ చేశాడు. తను కూడా కాస్త తడబడింది. నేను రైట్ టైంకి ఎంటర్ అయ్యి కన్విన్సింగ్గా కవర్ చేశాను. వాట్ ఎవర్, మొత్తానికి అనుకున్నది సాధించావు బ్రో. గుడ్ జాబ్. థ్యాంక్ యూ బ్రో. నాకు డౌట్. అనుకున్నా, ఏంటో చెప్పు. గంగ పేరెంట్స్ గంగే సుధా వాళ్ళ కూతురు అనే విషయం విశ్వనాథ్తో చెప్పలేకపోవచ్చు, కానీ రుద్రబాతో చెప్పేస్తే? రుద్రకి తెలిసినా ఏం చేయలేడు ఇష్క. విశ్వనాథ్ విజయేంద్ర ఫ్యామిలీలో ఏ ఒక్కరిని నమ్మడు. వాళ్ళు చెప్పినా అది నిజమని నమ్మించడం చాలా కష్టం. నాకు తెలిసి వాళ్ళంతా ఇప్పటికే పెద్ద షాక్లో ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియని డైలమాలో ఉంటారు. అది చిన్నప్పుడు నేను ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను. ఆ తర్వాత మీ దగ్గర ఫోటో తీసుకున్నాక నేను తన గురించి చాలా ఎంక్వైరీ చేశాను పిన్ని గారు. సుధా అమ్మగారి అమ్మాయి దొరికేసింది కదా సార్, మరి మీరెందుకు సంతోషంగా లేరు? ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది గంగా. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందన్న సంతోషం అత్తయ్య మొహంలో కొంచెం కూడా కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఆ అమ్మాయి ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది. తనలో ఏదో తడబాటు, దొరికిపోతానేమోననే భయం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వచ్చాననే ఫీలింగ్ ఆ అమ్మాయిలో ఏమాత్రం కనపడడం లేదు. పైగా ఈ విషయంలో వీరు ఇన్వాల్వ్ అవ్వడం, తనే వాళ్ళ అమ్మాయి అనేలా సపోర్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే నాకేదో సస్పిషియస్గా అనిపిస్తుంది. ఈ డౌట్ అయితే నాకు కూడా వస్తుంది. అంటే ఆ అమ్మాయి సుధా అమ్మ కూతురు కాదా? నాకు అదే డౌట్గా ఉంది. మీరు అనుకున్నదే నిజం బాబు. ఆ అమ్మాయి సార్ వాళ్ళ కూతురు కానే కాదు. ఏంటి నాన్న నువ్వు అనేది? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్టాగేంటమ్మా, వాళ్ళ కూతురువి నువ్వే, వాళ్ళ కూతురువి నువ్వే నువ్వే నువ్వే. ఏటి సెల్లి అలా బిగిసిపోయినావు? నువ్వే కూతురంటే నువ్వు అనుకున్నావేటి? అచ్చచ్చా, పిన్ను ఉద్దేశం ఏంటంటే సోదమ్మ గారు నిన్ను కూతురులా చూసుకుంటుంటే నువ్వు ఆవిడతో ఎంత ప్రేమగా ఉంటావు కదా. అలాంటిది నానే కూతురు అనిసేపు ఇంటికొచ్చిన పిల్ల అంటి మొట్టనట్టుగా ఉండి నువ్వు చూపించిన ప్రేమాభిమానాల్లో కూసంత కూడా చూపించకపోయేసరికే శాస్ అది కూతురేటి నువ్వే కూతురు అని మాట వరుస కందే. అంతే కదంటే పిన్న? అవును రంగా, అంతే. మీదంతా అనవసరమైన అనుమానం అయిపోయిందా? ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల ఇంటికి వచ్చింది కథ, అంత బెరుగ్గానే ఉంటుంది కదేటి. అనాథగా పెరిగిన పిల్ల ఒక్కసారిగా తన ఇల్లు తన రోళ్ళు అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోవడానికి కొంత టైం పడుతుంది కదటే. అందుకే ఆ పిల్ల కూతంత కనిపించలో ఉండుంటది అంతే. బా నువ్వు కూడా ఎక్కువగా ఏటి టెన్షన్ తీసుకోక బా. ఒకవేళ ఆ పిల్ల కూతురు కాకపోతే ఎక్కువ రోజులు నిజమేటి దాకదు కదేటి. తన అంతట తానే బయటడిపోద్ది కదేటి. కానీ హిట్లర్ గారు
సుధా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతానంటున్నారే, ఎలా మరి? పెద్దోరికి తెలిస్తే ఎంత బాధపడతారు? పెదనాన్నతో ఇప్పుడు ఈ విషయం గురించి డిస్కస్ చేయకండి. నిజంగా అక్కడి వరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంతే బా, ఆయన బాక్సింగ్ వదిలేసి ఎట్లా సార్ అలా వెళ్ళిపోతాడే. బా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయినది, మనం వెళ్దాం పదండి. సరే పదండి. అమ్మా వెళ్ళొస్తాను, నాన్న వెళ్ళొస్తాను. మంచిది గంగా. పదండి వెళ్దాం. సరే నాన్న పిన్ని బాబాయ్తో కాసేపు మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సరే అన్నయ్య. బా నా తర్వాత వస్తాను. ఒరే, రుద్రబాబుకు నిజం చెప్తుంటే ఎందుకు ఆపేవు రంగా? ఏమని చెప్తావు బాబాయ్? గంగాలు కూతురని చెప్పేస్తావా అంతేనా? మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదండి, ఏడు చెప్తావు? విశ్వసార్తో గంగ మీ కూతురే అని చెప్తే ఒప్పుకుంటారో లేదో తెలియదు కదా రంగా. కూతురు వద్దని వదిలేసుకున్నాడనే కదా ఆలోచించుకుని ఆగింది. గంగ తనని తాను బాక్సర్గా నిరూపించుకున్న తర్వాతే నిజం చెప్పాలనుకున్నామని చెప్దాం. నువ్వు చెప్తావు సరే, బావ నమ్ముతాడు సరే, కానీ ఆల్రెడీ ఆ అమ్మాయి ఎవరో నానే కూతునని చెప్పి వచ్చేసినది కదా. ఇప్పుడు ఎవరేడు చెప్పినా ఎట్లర్ గారు నామరా. ఇంకో విషయం తెలుసా బాబాయ్, ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఆ ఎట్లర్ గారు కూతురని అబద్ధం చెప్పే వచ్చిందనుకో, తనని ఎవరో పంపించారనే కదేటి అర్థం. అలాంటప్పుడు ఆ పంపించినోడికి గంగే వీళ్ళ కూతురనే నిజం కూడా తెలిసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం నిజం చెప్పాలని కనుక ప్రయత్నం చేస్తే గంగకి ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు కదా బాబాయ్. అమ్మో, గంగ కేటి కాకూడదు. ఏం కాదు. నువ్వు ఊరుకోవే. ఏట్రా రంగ నువ్వు చెప్పేది? అంత తికమక్గా ఉంది. ఎవరో అయ్యగారిని మోసం చేయాలని ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించుండొచ్చు కదా. పోనీ అలాగే అనుకో బాబాయ్. ఆ, ఆ పంపించింది ఎవరు, అసలు దీన్ని వెనక కుట్ర ఏదైనా ఉందా అని తెలుసుకునే వరకైనా మనం నిజం చెప్పకపోవడమే మంచిది కదా. హ్మ్. చూడు బాబాయ్, ఇన్ని రోజులు నాను మిమ్మల్ని నిజం చెప్పమంటే మీరు చెప్పలేదు. ఇప్పుడు నానే వద్దంటున్నాను, ఎందుకంటే మీరు చెప్తే నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి. అయినా నిజం ఎక్కువ రోజులు దాగదు బాబాయ్, కథంత ఓపికగా ఉండటే. కానీ ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచండి. సరేరా రంగా. సరే బాబాయ్, నాన్న ఇల్లు వస్తాను పిన్ని, జాగ్రత్త.